ప్రేమ దేవుని వల్లరా మరి మొట్టమొదటగా మన ప్రభువును తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మన దేవాది దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ప్రేమ దేవుని వల్లరా మరి దైవ సేవకులు, స్థానిక సేవకులకి, కూడా వచ్చిన మరి సంఘస్థులకి, ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న మరి పెద్దలకు, చిన్నలకు, గ్రామ పెద్దలకి, ప్రతి కుటుంబానికి కూడా మరి నా ప్రత్యేకంగా వందలు తెలియజేసుకున్నాను. ప్రేమ దేవుని వల్లరా మరి దేవాది దేవుడు మళ్ళా ప్రేమించి కృప చూపి గొప్ప అవకాశం ఇచ్చాడు కాబట్టి మరి ఇచ్చిన అవకాశాన్ని మనందరం వినియోగించుకుందాలి. చిన్న ప్రార్థన చేసుకుందాలి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థించుకుందారంటే చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి, మొట్టమొదటి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి మమ్మల్ని ప్రేమించి మళ్ళా కృప చూపి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇవొక తండ్రి శిలువ ధ్యాన కూడుకులను బట్టి తండ్రి, మరి మీ యొక్క సావాసంలో ఉంటూ తండ్రి ఎన్నో మీ విషయాలు, విలువైన విషయాలు నేర్చుకున్నాను తండ్రి. మరి ఈ సమయంలో చెప్తున్న నాకు సమేతమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. బలహీనను బలపరిచి వాడుకోండి. చెప్పబడుతున్న మాటలు ఉన్న పరమార్థాన్ని, సారాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించే మంచి మనసు తండ్రి ఇక్కడున్న బిడ్డలకి, మైక్ శబ్దం ధర వింటున్న బిడ్డలకి దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రేమ దేని వలన మరి దయచేసి చెప్పబడుతున్న ప్రతి మాటలో నా సారాన్ని, పరమార్థాన్ని గ్రహించే వారికి ఉండాలని కోరుచున్నాను. శ్రద్ధాశక్తులతో వినండి. కొన్ని విషయాలు నేర్చుకుందాం. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఓపెన్ చేసినట్లయితే పేతురు గారు రాసిన రెండవ పత్రిక, ప్రేమ దేవుని వలన 1వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దారండి. ఒకలే చదవండి, ఎవరి జాతికి చదివినా అండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ప్రారంభ వచనం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మన వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. ప్రేమ దేవుని వలన ఇక్కడున్న మాటకి అర్థం ఏంటంటే, ప్రేమ దేవుని వలన నేను చదువుతున్నానండి. యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మన వల్లే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. అంటే తండ్రి అయిన దేవుడు అని మనం నమ్ముకున్న తండ్రి అయిన దేవుడు ఆయన ఎంత నీతిమంతుడో తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా అంతే నీతిమంతుడు. యేసుక్రీస్తు ఎంత నీతిమంతుడో ఆయన ఎందు విశ్వసించిన లేదా ఆయన నమ్మిన మనము కూడా అంతే నీతిమంతులు. ఇది నమ్ముతున్నారు లేదా అండి? నమ్మాల. తండ్రి అయిన దేవుడు ఎంత నీతిమంతుడో తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా అంతే నీతిమంతుడు. ఆయన్ని విశ్వసించి నమ్మిన మనమందరము కూడా అంతే నీతిమంతులు. అవునా కదండి? అవునండి. లేదండి, తండ్రి అయిన దేవుడు 100% నీతిమంతుడైతే మనం 70 లేదా 50% నీతిమంతులు అనుకున్నామా? ప్రేమ దేని వల్ల లేదండి. ఆయన 100% నీతిమంతుడండి, మనం 70 లేదా 50% నీతిమంతులు అనకండి. ప్రేమ దేని వల్ల తండ్రి అయిన దేవుడు ఎంత నీతిమంతుడో కుమారుడు అంతే నీతిమంతుడు. యేసుక్రీస్తు నందు విశ్వసించిన నమ్మిన మనం అందరం కూడా అంతే నీతిమంతులు. ఆ మాట మళ్ళీ చూద్దామండి. ఆ మాట మళ్ళీ చూద్దాం. ప్రేమ దేని వల్ల అండి? యేసుక్రీస్తు యొక్కయు ఒకసారి యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు ఎవరి నీతిని బట్టి? యేసుక్రీస్తు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన
విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. చూసారా ప్రియమైన దేని వల్ల అంటే మనకి నీతి ఎలా వచ్చిందండి? మనకి నీతి ఎలా వచ్చింది? మనం నీతిమంతులు ఎలా అయ్యాము? యేసుక్రీస్తుని నమ్మడం వల్ల లేదా యేసుక్రీస్తుని విశ్వసించడం వల్లే మనం ఏమయ్యాం? నీతిమంతులయ్యాం. ఆయన ద్వారా మనకి నీతి వచ్చింది. ఆలోచించండి, ఆయన ఎంత నీతిమంతుడు తండ్రి, కుమారుడు అంతే నీతిమంతుడు. కుమారుడు ఎంత నీతిమంతుడో ఆయన యందు విశ్వసించి నమ్మిన మనమందరము కూడా అంతే నీతిమంతులు. అంటే అంత గొప్ప నీతిమంతులుగా చేశాడా? ఎస్, అంత గొప్ప నీతిమంతులుగా నిన్ను నన్ను చేశాడు ప్రేమ దేవుని వల్ల. ఆలోచించండి, అంటే మనము ఆయన ద్వారా నీతిమంతులమా? ఆయన ద్వారా నీతి వచ్చిందంటే ఎస్, ఆయన ద్వారా నీతిమంతులు. ఆయన ద్వారా మనకి ఏమొచ్చింది? నీతి వచ్చింది. ఎలా అంటే నమ్మడం వల్ల లేదా విశ్వసించడం వల్ల. చూద్దామండి, ఆ మాట చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. నేను అందరూ ఓపెన్ చేయండి. ఈ మాట చక్కగా చూడండి, జాగ్రత్తగా ఈ మాట బాగా క్యాచ్ చేయండి. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ఒకసారి కాబట్టి ఎక్కడ ఆగుతున్నాను? ఒకసారి కాబట్టి చెయ్యువారు అనదా అండి? బాగా ఆలోచించాల. కాబట్టి చెయ్యువారు అని లేదు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. చూసారా ప్రేమ దేని వల్ల అండి? నమ్మువారిని ఏమన్నాడు అక్కడ? నమ్మువారిని బట్టి అన్నాడు. ఆలోచించండి, నమ్మువారు అన్నాడా? చెయ్యువారు అన్నాడా? చెయ్యువారు కాదు. అంటే ఇది చేస్తే నువ్వు నీతిమంతుడుగా చేస్తానన్నాడా? లేదండి. ఇది చేస్తే లేదా ఎలా చేస్తే నేను నీతిమంతుడిగా చేస్తాను, నువ్వు ఎలా చేస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు అన్నాడా? కాదు, కాదు ప్రేమ దేని వల్ల అంటే ఏదో మనం చేయడం వల్ల నీతిమంతులు అయ్యామా? కాదండి. ఏదో చేయడం వల్ల మనం నీతిమంతులు అవ్వలేదు. మనము ఆయన యందు విశ్వసించడం వల్ల, ఆయన నమ్మడం వల్ల ప్రేమ దేని వల్ల మనం నీతిమంతులయ్యాము అండి. మనం రక్షింపబడ్డాము, మనకు రక్షణ వచ్చింది ప్రేమ దేని వల్ల. ఆలోచించండి, అంటే ఆయన నమ్మడం వల్ల, విశ్వసించడం వల్ల ఉచితముగా, అదేమన్నాడు? ఉచితముగా నీతిమంతులు తీర్చబడుచున్నాం. అంటే ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వాళ్ళు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఆల్రెడీ మనం అందరము నమ్మం. ఇక్కడ ఉన్న మనందరం నమ్మం, విశ్వాసులు మనం అండి. ఆయన్ని ఎందుకు విశ్వసించాం మనం? మనందరం ఎవరు? నీతిమంతులు. ఈ నీతి ఎలా వచ్చింది? ఉచితముగా వచ్చింది. ఆలోచించండి, ఎంత ఉచితంగా వచ్చిందండి. అంటే యేసుక్రీస్తు దేవుడు మనకి ఎంత మంచి స్థితి ఇచ్చాడో చూడండి. అవునా కదా? మనకి మంచి స్థితి వచ్చిందా లేదా? యేసుక్రీస్తు ద్వారా మంచి స్థితి వచ్చిందండి. అంటే మనం మంచి స్థితి కలిగి ఉన్నామా లేదా? కలిగి ఉన్నామండి. ఈ స్థితి ఎంత గొప్ప స్థితి లోకంలో వరకు ఉందా? చెప్పండి, ఎంత గొప్ప స్థితి! యేసుక్రీస్తు ద్వారా వచ్చిన స్థితి, యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన రక్షణ, యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన ఈ నీతి బయట వరకు ఉందా? కానీ వాళ్ళు ఈ నీతి కొరకు ఎంతో చెప్పాను మొన్న, ప్రయాసపడుతున్నారు, ధనాన్ని వెచ్చేస్తున్నారు, పరుగులు పెడుతున్నారు, ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. ఆలోచించండి, దేనికి? నీతిమంతులు అవ్వాలని. కానీ ప్రేమ దేని వల్ల? యేసుక్రీస్తునందు విశ్వసించడం వల్ల మనమందరం ఉచితముగా నీతిమంతులయ్యాం. రైట్. ఇప్పుడు మళ్ళీ పేతృపత్రిక వద్దాం. 2వ పేతృపత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. అండి, పేతృక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఒకట్లో ఏం చూస్తాం ప్రేమ దేని వల్ల? ఏమయ్యామంట మనం? నీతిమంతులయ్యాం. అంటే మా వల్లే యేసుక్రీస్తుని నీతిని బట్టి, యేసుక్రీస్తు నీతిని బట్టి మా వల్లే అని ఉంది కదా. అంటే యేసుక్రీస్తుని బట్టి ఏమొచ్చింది? నీతి వచ్చింది, నీతిమంతులయ్యాం. అంటే ప్రారంభంలో 1:2 ప్రేమ దేని వల్ల అంటే మనం నీతిమంతులయ్యామా? పైన 1-2 వచనాలను బట్టి నీతిమంతులయ్యాం, కుమారులము అయ్యాం. అవునా కదా? నీతిమంతులయ్యాం, కుమారులు అయ్యాం ప్రేమ దేని వల్ల. ఇప్పుడు నీతిమంతులమైన మనకి
కుమారులమైన మనకి 4వ వచనంలో ఏమి అనుగ్రహించాడు చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆలోచించండి. పైన నీతిమంతులయ్యాం, కుమారులమయ్యాం. అంటే కుమారులమైన మనకి, నీతిమంతులమైన మనకి 4వ వచనంలో ఏమెత్తాడు మనకి? ఆయన అంటే అత్యధికమైన అమూల్యమైన మహిమ వాగ్దానములు అనుగ్రహించుచున్నాడు. అంటే మనకి ఏమున్నాయండి? ఇప్పుడు మనకేమున్నాయి? వాగ్దానములు ఉన్నాయి. మనకి ఎన్నో వాగ్దానములు ఉన్నాయి. ఆలోచించండి. మన కుమారులు నీతిమంతులు విశ్వసించడం వల్ల ఈ నీతిమంతులమైన మనకి, ఈ కుమారులమైన మనకి ఏమి అనుగ్రహించాడంట? అంటే ఏమి అనుగ్రహించాడంట? మనకి ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట? అత్యధికమైన వాగ్దానములు. అంటే మనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ వాగ్దానాలు మనం ఎప్పుడు అనుభవిస్తాం? ఈ వాగ్దానాలు ఎప్పుడు పొందుకుంటాం? ప్రేమ దేని వల్ల? ఆలోచించండి. ఇప్పుడు బయటవారు కుమారులా? చెప్పండి. బయటవారు కుమారులా? క్రీస్తుని ఎరగని వారు కుమారులా? కాదు. వాళ్ళు నీతిమంతులా? కాదు. ఆయన విశ్వసించిన మనమే నీతిమంతులు, ఆయన విశ్వసించిన మనమే కుమారులు. ఇప్పుడు వాగ్దానాలు ఎవరికి? మనకండి. తండ్రి ఆస్తి ఎవరికి? ఏం రైట్? తండ్రి ఆస్తి ఎవరికి? పక్కనోడు కాదు. తండ్రి ఆస్తి ఎవరికి? తన సొంత కుమారుడికే కదా. ఇప్పుడు మనం నీతిమంతులమయ్యాం విశ్వసించడం వల్ల, కుమారులమయ్యాం. ఇప్పుడు దేవుడు చేస్తున్న వాగ్దానాలు ఎవరికి? బయట ఉన్న వారిక మనకే వాగ్దానాలు. బయట వారిని ఏమన్నాడు తెలుసా? దేవుడు బయట వారిని ఏమన్నాడు తెలుసా? పరజనులను నిరీక్షణ లేని వారు. వాళ్ళు నిరీక్షణ లేని వారును పరజనులను. వాళ్ళకి నిరీక్షణ ఉంటుందా? బయట వారికి లేదండి. క్రైస్తవులైన మనకే నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ మనకే ఉంటుంది. ఆలోచించండి. మనమే నీతిమంతులు, మనమే కుమారులు, మనకే వాగ్దానములు. బయట వారికి వాగ్దానం ఎందుకు ఇస్తాడు? వాళ్ళ కుమారులు ఏంటి, వాళ్ళ నీతిమంతులు ఏంటి? వాళ్ళు యేసుక్రీస్తుని ఇంకా విశ్వసించలేదు కదా, నమ్మలేదు కదా, నిజాన్ని తెలుసుకోలేదు. మనము యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాం, ఆయన ఎందుకు విశ్వసించాం, నీతిమంతులయ్యాం, కుమారులమయ్యాం. ఇప్పుడు మనకి అత్యధికమైన అంటే అమూల్యమైన వాగ్దానములు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. అంటే ఈ వాగ్దానాలు మనం అనుభవించాలంటే, ఈ వాగ్దానాలు మనం పొందుకోవాలంటే ప్రేమ దేని వలన మనము ఇందులో ఉండాలంటే, ఇప్పుడు అంటే మనమందరము ఇందులో ఉండాలంటే మనమందరం ఏం నేర్చుకోవాలంటే ఆయన కృపణ గురించి మనం నేర్చుకోవాలి. ఆయన కృపణ గురించి బాగా ఎక్కువగా మనం నేర్చుకోవాలి. నేర్చుకుని ఆయన కృపలో ఉండాలా. వినాలండి. ఆయన కృపణ గురించి మనం బాగా నేర్చుకోవాలి. క్రీస్తు కృపణ గురించి మనం బాగా నేర్చుకోవాలా. ఆయన కృపలో ఉండాలా, ఆయన సావాసంలో ఉండాలా. ప్రేమ దేని వలన ఎప్పుడైతే ఆయన సావాసంలో ఉన్నామో, ఆయన కృప గురించి బాగా నేర్చుకున్నామో, ఆయన కృపలో ఎప్పుడైతే ఉంటామో ప్రేమ దేని వలన అప్పుడు ఆ వాగ్దానాలు మనం పొందుకుంటాం, అనుభవిస్తాం. ఆలోచించండి. వాగ్దానాలు రెడీగా ఉన్నాయి, ఎన్నో వాగ్దానాలు రెడీగా ఉన్నాయి. నువ్వు కుమారుడివే, నువ్వు నీతిమంతురాలివే. ఆయన ఎందుకు విశ్వసించడం వల్ల ఇప్పుడు ఆయన వాగ్దానాలు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి మనం అనుభవించాలంటే, మనం పొందుకోవాలంటే ప్రేమ దేని వల్ల ఏమన్నాడంటే దేవుడు, ఇదిగో నా కృపణ గురించి బాగా ఎక్కువగా మీరు నేర్చుకోండి, నా కృపలో ఉండండి, నా సావాసంలో ఉండండి. అపోస్తులు అండి దేవాలయంలో తప్పక ప్రతిదినము ఏం చేశారు? కూడుకున్నారు. అంటే మనము కూడా ప్రేమ దేని వల్ల కూడుకోవాలా, ఆయన సావాసంలో ఎక్కువగా ఉండాలి, క్రీస్తు గురించి బాగా నేర్చుకోవాలి, ఆయన కృపణ గురించి బాగా నేర్చుకోవాలి, ఆయన కృపలోనే ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాలు ఎలా కొనసాగించామో అప్పుడే వాగ్దానాలు నీ ఒడిలో నా ఒడిలో చెప్పండి ఏమవుతాయి? వస్తాయి. నీకు నాకు, నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆ వాగ్దానాలు మనం అనుభవిస్తాం. ఆ వాగ్దానాలు మనకు వస్తాయి ప్రేమ దేని వల్ల ఎప్పుడు కృపణ గురించి బాగా నేర్చుకున్నప్పుడు, కృపలో నువ్వు నిల్చున్నప్పుడు, ఆయన సావాసంలో నువ్వు ఉన్నప్పుడు. ఆ మాట చూద్దారండి, ఆ మాట చూద్దారు. కొలసీ పత్రిక అండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి.
అండి కొలసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ సువార్త సర్వలోకమును ఫలించు వ్యాపించినట్టుగా మీరు దేవుని అని మాట క్యాచ్ చేయండి. ఈ మాట క్యాచ్ చేయండి. మీరు దేవుని కృపను గురించి ఏం చేయాలంట? దేవుని కృపను గురించి వినాలా అండి. వినాలంటే ఆయన పాదాల దగ్గరకు వస్తే వినగలమా? అక్కడక్కడ కూర్చుని ముసలం వచ్చట్లు పెట్టుకుంటే వినగలమా? చెప్పండి. ఇంటికాడ కూర్చొని టీవీ పెట్టుకుంటే ఆయన కృప నుంచి తెలుస్తుందా? ఆయన కృప నుంచి తెలుస్తుందా? తెలియదు. అక్కడక్కడ కూర్చొని ముసలం ముచ్చట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఆయన కృపను గురించి తెలుస్తుందా? మనకి తెలియదు. మీరు ఆయన కృపను గురించి చదవండి. మీరు ఆయన కృపను గురించి విని అంటే ఏం చేయాలంట? ఆయన కృపను గురించి ఏం చేయాలండి? వినాలా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ వింటున్నారు. వినాలంటే ఏం చేయాలా? రావాలా. వినాలంటే రావాలా. వస్తేనే వింటారు. ఏం వినాలంట? మీరు ఆయన కృపను గురించి విని సత్యము అనుగ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. అంటే కృపను గురించి నేర్చుకుంటే, కృపలో ఉంటే మనం ఏమవుతామంట? ఫలిస్తామంట, వ్యాపిస్తామంట. చూసారా? మనం ఫలిస్తామంట, వ్యాపిస్తామంట. అంటే మనలో ఫలాలు ఫలించబడతాయి. మనలో చెప్పండి, మనలో ఫలాలు ఫలించబడతాయి. వెంటేని కృపను గురించి వెంటేని కృపలో ఉంటేని, ఆయన సావాసంలో ఉంటేని, ఆయన గురించి నువ్వు బాగా నేర్చుకుంటేని, కృపను గురించి బాగా నేర్చుకుంటే, కృపను గ్రహిస్తే సత్యముగా అండి కృపలో మనం ఉంటే మనం ఏమవుతామంట? ఫలిస్తాం. ఎప్పుడు? ఆయన కృపను గురించి నేర్చుకుంటేని, క్రీస్తుని గురించి నేర్చుకుంటేని, ఆయన కృపలో ఉంటేని, ప్రేమ దేని వల్ల ఆయన సావాసములో ఉంటే మనం ఏమవుతామంటమ్మా? ఫలిస్తాం. చిన్న మొక్క ఫలించాలనుకోండి, ఎండగట్టి ఎంత ఫలిస్తుందా? చెప్పండి. నీళ్ళు వేయకుండా ఎండగట్టి ఎంత ఫలిస్తుందా? నీళ్ళేస్తే ఫలిస్తుందా? నీళ్ళేస్తే ఆ మొక్క ఏమవుతుంది? ఫలిస్తుంది, సిగిరిస్తుంది, పువ్వులు, కాయలు. చూసారా? నీళ్ళు వేయకుండా ఎండగట్టేస్తే అది ఎండిపోతుంది. మనం కూడా ఫలించాలంటే ప్రేమ దేని వల్ల ఆయన కృపల గురించి బాగా నేర్చుకోవాలా. ఆయన కృపలో మనం స్థిరముగా ఉండాలా. ఆయన సావాసములో నిత్యము మనం ఉండాలి. అప్పుడు మనం ఏమవుతామంట? ఫలిస్తాం. ఏంటా ఫలింపు? ఏమన్నాడు? ఏ ఫలాలంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వేతము, ఆశా నిగ్రహము. చూసారా? ఇలా ఫలిస్తాం. ఇప్పుడు ఏ ఫలాలు ఉంటాయి మనలో? బోర్డు మీద ఉన్నాయి కదా, ఆత్మీయ ఫలాలు. ఆలోచించండి. చూసారా? ప్రేమ దేని వల్ల మనం కృపను గురించి నేర్చుకుంటే, ప్రేమ దేని వల్ల యేసు ప్రభు గురించి నేర్చుకుంటే, ప్రేమ దేని వల్ల మనం ఫలిస్తామంటే, ఇప్పుడు ఆ ఫలాలన్నీ అండి మనలో ఉంటాయి. ఆ ఫలాలన్నీ మనలో ఉంటాయి. నిజంగా మనం ఫలిస్తూ ఉన్నాం అనుకోండి, మనము, మన పిల్లలు, భార్య, భర్త, కుటుంబం ఫలిస్తూ ఉన్నాం అనుకోండి, ఆ కుటుంబం ఎంత బాగుంటుంది? చెప్పండి. ఏదంటారు కదా, 6 కాయలు. ఆలోచించండి. ప్రేమ దేని వల్ల అంటే, ప్రేమ దేని వల్ల మనం ఫలించడం వల్ల మన జీవితాలు అండి ఎంతో చక్కగా ఉంటాయి. ఎంతో చక్కగా ఉంటాయి మనం ఫలించడం వల్ల. ఆలోచించండి. అంటే మనం ఫలిస్తే మన కుటుంబాలు బాగుంటాయి, బాగోవాలి. మన జీవితాలు బాగుంటాయా? మన బ్రతుకులు బాగుంటాయా? మన బ్రతుకులు, మన జీవితాలు, మన కుటుంబాలు, భార్య, భర్త, పిల్లలు అండి మనం అందరం బాగుంటాం ఎప్పుడు? ఫలించినప్పుడు. మరి ఫలించాలంటే ఏం చేయాలా? కృపల గురించి వినాలా అండి, బాగా నేర్చుకోవాలా. ఆయన కృపలో ఉండాలి స్థిరముగానే. అలాగే ఆయన సావాసంలో కూడా మనం ఉండాలి. ప్రేమ దేని వల్ల? మరో మాట చూద్దామండి. ప్రేమ దేని వల్ల ఎప్పుడైతే మనం కృపల గురించి బాగా నేర్చుకున్నామో మనం ఏమవుతామంటే ఫలిస్తాము అన్నాడు అండి. మొట్టమొదటి ఏమన్నాడు? ప్రేమ. మనలో ఏమంటుంది ఇప్పుడు? చెప్పండి. మనం కృపల గురించి నేర్చుకుంటే మొట్టమొదటి ఏంటి? ప్రేమ. మనలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ప్రేమ దేని వల్ల? ఆలోచించండి. ఈరోజు ప్రేమ దేని వల్ల? మనుషుల ప్రేమ వేరు, క్రీస్తు ప్రేమ వేరు. మనుషుల ప్రేమ వేరండి, క్రీస్తు ప్రేమ వేరు. మనం ఏ ప్రేమ కలిగి ఉండాలంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. కానీ మనుషుల ప్రేమ కరిగిపోద్దండి, తరిగిపోతుంది. తెలుసండి? మనుషుల ప్రేమ ప్రారంభంలో ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది. కానీ క్రీస్తు ప్రేమ తరగని ప్రేమ. క్రీస్తు ప్రేమ తరగని ప్రేమ. క్రీస్తు ప్రేమ పెరిగే ప్రేమ. మనుషుల ప్రేమ తగ్గిపోయే ప్రేమ. చూడండి, భార్యాభర్తలు కొత్తలు ఎలా ఉంటారు? చెప్పండి. భార్యాభర్తలు కొత్తలు ఎలా ఉంటారు?
భర్త ఏమంటాడు కొత్తలోని, పెళ్ళైన కొత్తలోని, బంగారం అనా, బంగారం కన్నా, బంగారం కన్నా భలే మాట్లాడతారు కొత్తలోని, పెళ్ళైన కొత్తలో. కానీ తర్వాత ఆ ఒక మధురమైన మాటలు ఉంటాయి చివరి వరకు ఉంటాయా? ఉండవండి. మరి భార్య కూడా ఏమంటుంది? భార్య కూడా ఏమండి అంటుంది. తర్వాత పదాలు మారిపోతాయి. అంటే కొత్తలో ఎంత గౌరవిస్తారో ఏమండి, కొత్తలో భార్య భర్తని, భర్త భార్యను గౌరవించుకుంటారు ప్రేమ. దీనివల్ల ఈవిడ తినకుండా ఆవిడ తిందో, అవి తినకుండా ఈ తిందో, కలిసి తింటారు. తర్వాత వేరే వేరేగా తింటారు. అంటే మనుషుల ప్రేమలు ఏమవుతాయి? మనుషుల ప్రేమలో ప్రారంభంలో ఒకలా ఉంటాయండి, తర్వాత ఒకలా ఉంటాయి. ఆలోచించండి. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందండి? ప్రేమ దేని వల్ల అని మిమ్మల్ని నేను ప్రేమించాను అనుకోండి, ఏదో కారణం ఉంటుంది. అర్థమవుతుందండి? నేను మిమ్మల్ని ప్రేమిస్తే ఏదో కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా నేను మిమ్మల్ని ప్రేమించను. మీరు నన్ను ప్రేమిస్తే ఏదో కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా నన్ను మీరు ప్రేమించరు. అంటే మనుషుల ప్రేమలకు ఏముంటాయి? కారణాలు ఉంటాయి. మనుషుల ప్రేమలు కరిగిపోతాయి, తరిగిపోతాయి. ఆలోచించండి. కానీ క్రీస్తు ప్రేమ తరగని ప్రేమ. ఆలోచించండి. ఆయన మనం ప్రేమించాడు కదా అండి. ఏ కారణం బట్టి ప్రేమించాడు? ఏ కారణం లేకుండా ఆయన మనల్ని ప్రేమించాడు. మన ప్రేమలకి కారణాలు ఉంటాయి. మన ప్రేమకి కారణాలు ఉంటాయి. మన ప్రేమ కరిగిపోతుంది, తరిగిపోతుంది. మన ప్రేమ స్వార్థమైన ప్రేమ, మనుషుల ప్రేమ. కానీ క్రీస్తు ప్రేమ అంటే నిస్వార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఒరిజినల్ ప్రేమ, తరగని ప్రేమ, అది పెరిగే ప్రేమ. ఎవరి ప్రేమ? క్రీస్తు ప్రేమ. అంత గొప్పదండి. ఆలోచించండి. ఇప్పుడు కానా విందులోని వివాహం జరిగింది కదండి. కానా విందులో వివాహం జరిగినప్పుడు ద్రాక్షారసం ఏమైందండి? అయిపోయింది లేదా? తర్వాత యేసుప్రభు వారు ఏం చేశారు? నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. అది అయ్యిందా? యేసుప్రభు చేసింది అవ్వలేదు, కానీ మనుషులు చేసింది అయిపోయింది. మనుషులు చేసిన ద్రాక్షారసం అయిపోయిందండి. యేసుప్రభు చేసిన ద్రాక్షారసం అవ్వలేదు. ఇది ఏ రసం అంటే? ఏ ద్రాక్షారసం అంట? జబ్బు ద్రాక్షారసం అంట. ఇది రుచికల అమూల్యమైన ద్రాక్షారసం అంట. అంటే కానాన విందులో ఆ పెండ్లు యజమానుడి ప్రేమ దేని వల్ల ద్రాక్షారసం చేసినప్పుడు అది మనుషులు చేసిన ద్రాక్షారసం అయిపోయింది. కానీ క్రీస్తు వచ్చి ఎప్పుడైతే చేశాడో ఆ ద్రాక్షారసం అవ్వలేదు. అందులో ఏముంది? మధురం ఉంది, కమ్మదనం ఉంది. ఇది జబ్బు ద్రాక్షారసం అంట. ఆలోచించండి ప్రేమ దేని వల్ల అంటే అక్కడ ద్రాక్షారసం యేసుక్రీస్తు వారు చేసింది అయ్యిందా లేదా? అవ్వలేదు. అక్కడ ప్రేమను పెట్టండి. ఆ ద్రాక్షారసం కూడా ప్రేమను పెట్టండి. ఇప్పుడు క్రీస్తు ప్రేమ అంటే దగ్గదా? క్రీస్తు ప్రేమ దగ్గపోదు. క్రీస్తు ప్రేమ అవ్వదు. క్రీస్తు ప్రేమ ఇంకేమవుతుంది? డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కువ పెరుగుతుంది ప్రేమ దేని వల్ల. అంటే యేసుప్రభు చేసిన ద్రాక్షారసం తరిగిపోలేదు, అవ్వలేదు. అక్కడ ప్రేమను పెట్టండి. అంటే క్రీస్తు ప్రేమ అవ్వదు, తరిగిపోదు. ఆలోచించండి. మరి మనుషుల ప్రేమ తరిగిపోతుంది, కరిగిపోతుంది. ఆలోచించండి. అక్కడ ద్రాక్షారసం మనుషులు చేసింది అయిపోయింది. అంటే అక్కడ మనుషుల ప్రేమ పెట్టండి. అంటే మనుషుల ప్రేమ ఏమవుతుంది? అయిపోతుంది. క్రీస్తు ప్రేమ అవ్వదండి, అది పెరుగుతూనే ఉంటుంది. కానీ అక్కడ ద్రాక్షారసం అండి కొదువచ్చినప్పుడు నిజంగా ఆయన కానీ ద్రాక్షారసం చేయకపోతే ఆ పెండ్ల విందులకు అవమానమా కాదా? అవమానమేనా? మీరు పెళ్లి చేస్తారా? మీ అమ్మాయికి సాంబార్ అయిపోయింది, లేదా బిర్యానీ అయిపోయింది, చికెన్ అయిపోయింది, ఇంకా 400 మంది ఉన్నారు. అవమానమా కాదా? చెప్పండి. మీ అమ్మాయి పెళ్లి జరుగుతుందండి, ఇంకా 300 మంది ఉన్నారండి. ఇంకా ద్రాక్షారసం, సాంబార్ ఖాళీ అయిపోయింది, చికెన్ ఖాళీ అయిపోయింది, అండ్ బిర్యానీ ఖాళీ అయిపోయింది. ఎలా ఉంటుంది అక్కడ? అందరూ అనేక మాటలు అంటారు, ఎన్నో నిందలేస్తారు, ఏదేదో మాట్లాడతారు ప్రేమ దేని వలన. ఆలోచించండి. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ఏమి సంభవించే అవకాశం ఉందంటే అవమానం అండి వచ్చే అవకాశం ఉంది. అది యేసుప్రభు గుర్తించి అవమానాన్ని ఘనముగా మార్చాడు. అక్కడ అవమానం వచ్చిందా? అవమానం రాకుండా చేశాడు. అవమానాన్ని ఘనముగా మార్చాడు. యేసుక్రీస్తు అవమానాన్ని ఘనముగా మారుస్తాడు, దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడు. ఆలోచించండి ప్రేమ దేని వలన. యేసు ప్రేమ కలిగి ఉంటే ప్రేమ దేని వలన అంటే ఆ జీవితాల్లో ఆ కుటుంబంలో కొదువే ఉండదు. చాలా బాగుంటుంది క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే. ఆలోచించండి. మనం క్రీస్తు కృపను కలిగి ఉంటే, క్రీస్తు కృపను బాగా నేర్చుకుంటే, క్రీస్తు కృపలో ఉంటే ప్రేమ దేని వలన ఆయన సావాసంలో ఉంటే మన జీవితాలు బాగుంటాయి. ఈరోజు ఎందుకు క్రైస్తవ జీవితాలు బాగోలేదు? గొడవలు, గత్తర్లు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, శాంతి, సమాధానం లేకపోవడం అండి. అవునా కదా? ఎవరు మనం? క్రైస్తవులమే, క్రీస్తు నమ్ముకున్న పిల్లలమే. మరి క్రీస్తు నమ్ముకున్న పిల్లల్లోనే ఈ కొదువు ఏంటి, ఈ లోటుపాట్లు ఏంటి, ఈ ఇరుకులు ఏంటి, ఇబ్బందులు ఏంటి? అసలు ఆలోచించండి. క్రైస్తవులకి
ఆయన కృపను గురించి నేర్చుకోక, ఆయన కృపలో ఉండక ప్రేమంతి ఆయన సావాసంలో అనుదినము మనం సావాసం చేయక ప్రేమంతి వల్ల ఆయన గురించి వినక మనకి ఏమొస్తాదంటే ఆయన చేసిన వాగ్దానాలు మనం పొందుకోలేకపోతున్నాం. ఆయన చేసిన వాగ్దానాలు మనం పొందుకోలేకపోతున్నాం. ప్రేమంతి వల్ల ఆయన చేసిన వాగ్దానాలు మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే క్రీస్తు కృపలో మనం లేక. చూద్దాం, ఆ మాట చూద్దాం ప్రేమంతి వల్ల, ఆ మాట చూద్దాం. అండ్ ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక అండ్ అందరు తీయండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశింపబడిన వాగ్దానము ఇకను నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పుపోనేమని భయము కలిగి ఉందుము. ఆ విశ్రాంతిలో ప్రవేశింపబడదమన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం నుంచి తప్పుపోదునేమని భయం కలిగి ఉందుము. అంటే ఏమవుతామంట? ఆయన చేసిన వాగ్దానం నుంచి ఏమవుతారంట? తప్పుపోతారంట. మరి ఆయన చేసిన వాగ్దానంలోంచి తప్పుపోతే, ఆయన చేసిన వాగ్దానం పొందుకోపోతే నీ కుటుంబం బాగుంటుందా? నా కుటుంబం బాగుంటుందా? నీ కుటుంబంలో శాంతి ఉంటుందా? నా కుటుంబంలో శాంతి ఉంటుందా? నీ కుటుంబంలో సమాధానం ఉంటుందా? నా కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఆలోచించండి. అంటే మన కుటుంబాలు ఫలిస్తాయా? ఫలించవు. శాంతి, సమాధానం, ప్రేమ అండ్ ఏమి ఉండవండి. గలిబిలు ఉంటాయి. ఎక్కడ? మన కుటుంబంలో. ఇప్పుడు ఆయన చేసిన వాగ్దానం మనం అనుభవించకుండా పొందకుండా ఒక్కవేళ తప్పుపోతాయని ఆయన విశ్రాంతిలో ప్రవేశింపబడిన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఏ నిలిచి ఉందంట చెప్పండి? మన విశ్రాంతి పొందాలని ఆయన వాగ్దానం నిలిచి ఉందంట. ఆ నిలిచున్న వాగ్దానం నుంచి ఒకవేళ ఎవడైనాను తప్పుపోవుదునేమని భయము కలిగి ఉందుము. అంటే మన భయం కలిగి ఉండాలి. ఏ భయం? ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నేను పొందుకోనేమో, ఆ వాగ్దానం నేను అనుభవించనేమో. ఆయన వాగ్దానం పొందుకోకపోతే, అనుభవించకపోతే నా కుటుంబం హ్యాపీగా ఉండదు అని భయము కలిగి ఉండాలంట. ఆలోచించండి ప్రేమలు దేని వలన. ఆలోచించండి. ఏ భయం ఉండాలంటే దేవుడు చేసిన వాగ్దానం నేను పొందుకోవాలా, దేవుడు చేసిన వాగ్దానం నేను పాత్రనవ్వాలా, దేవుడు చేసిన వాగ్దానం నా బ్రతుకుల్లో నేను అనుభవించాలా అని భయం కలిగి ఉండాలి ప్రేమను దేని వలన. ఎప్పుడైతే ఆ భయం ఉందో ఆయన కృపను గురించి నేర్చుకుంటాం, ఆయన కృపలో ఉంటాం, ఆయన సావాసంలో ఉంటాం. ఎప్పుడైతే అలా ఉన్నామో ఆయన కృప, ఆయన వాగ్దానాలు మనకి వస్తాయి. ఆయన వాగ్దానాలు మనం అనుభవిస్తాం. ఎప్పుడైతే ఆయన వాగ్దానాలు మనం అనుభవించామో మన కుటుంబాలు బాగుంటాయండి. మళ్ళీ చదవాలన్నమాట. ఎంత బాగుందో. ఇకను ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశింపబడదామని వాగ్దానం ఇంకాను నిలిచి ఉండగా ఏముందమ్మా? నువ్వు నేను విశ్రాంతిలోకి వెళ్ళాలని వినాలండి. నువ్వు నేను విశ్రాంతిలోకి వెళ్ళాలని, నువ్వు నేను విశ్రాంతి పొందాలని మన కొరకు ఏముందంట? వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా, ఆ విశ్రాంతిలోకి వెళ్ళకుండా, అనుభవించకుండా ఒక్కవేళ తప్పుపోదువేమో అని ఏం కలిగి ఉండాలంట? భయము కలిగి ఉండాలంట. ఆలోచించండి. ఆయన మనకి విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మనకి విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయనకు మనం వాగ్దానము అనుభవించాలని వాగ్దానము మన కళ్ళ ముందు పెట్టాడంట. ఒకవేళ అది పొందకుండా తప్పుపోతామేమో జాగ్రత్తగా నువ్వు నేను చూసుకోవాలి. నువ్వు నేను జాగ్రత్తగా చూసుకోవాలండి. భయం కలిగి ఉండాలి. దేని కొరకు భయం కలిగి ఉండాలా? అయ్యా నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా, నా వాగ్దానం నాకు చేసావు కదా, ఆ వాగ్దానం నేను ఒకవేళ అనుభవించనేమో, ఆ విశ్రాంతి నేను అనుభవించనేమో, ఒకవేళ నేను తప్పుపోతానేమో, నేను తప్పుపోకుండా నీ కృపలో ఉండి నేర్చుకునేలాగా, నీ సాహసంలో ఉండేలాగా నాకు మారు మనసు దయచేయి అన్న ఆలోచన కలిగి ఉండాలంటే ప్రేమ దేని వల్ల. ఏ భయం కలిగి ఉండాలంటే మన అందరం దేవుడు చేసిన వాగ్దానము నేను పొందనేమో, దేవుడు చేసిన వాగ్దానము నేను అనుభవించలేనేమో అని భయం కలిగి మనం ఉండి ఏం చేయాలి? కృపల గురించి ఏం చేయాలి? బాగా నేర్చుకోవాలి. ఆయన కృపలో మనం ఉండాలి, ఆయన సావాసంలో మనం ఉండాలి. క్రీస్తుని గురించి వినాలి. ఎవరి గురించి వినాలండి? యేసు ప్రభు గురించి వినాలండి. చూద్దాం, ఆ మాట చూద్దామండి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 20 వచనం చూడండి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 20 వచనం. అయితే మీరు అండి ఎవరి గురించి వినాలంట? అయితే మీరు యేసుని గురించి విని
ఒకసారి ఎవరి గురించి వినాలంట? యేసు ప్రభు గురించి వినాలంట. ఎవరి కృపను గురించి వినాలంట? యేసు ప్రభు కృపను గురించి వినాలంట. ఎవరి కృపలో ఉండాలంట? యేసు ప్రభు కృపలో ఉండాలంట. ఎవరి సావాసంలో ఉండాలంట? ఆయన సావాసంలో ఉండాలంట. ఇవన్నీ మనం చేసామనుకోండి, ఒక్కో వాగ్దానం నీ ఒడిలో, మన ఒడిలో వచ్చి పడుతుందండి. ఆ వాగ్దానం మనం అనుభవిస్తాం, ఆ వాగ్దానం మనం పొందుకుంటాం. ప్రేమ దేని వల్ల? నిజంగా ఆయన చేసిన వాగ్దానం పొందుకుంటే, ఆయన వాగ్దానం మనం అనుభవిస్తే ఎంత బాగుంటాయని మన కుటుంబాలు, ఎంత హ్యాపీగా ఉంటాయి మన జీవితాలు. ఏంటి బాగుంటాయి? బాగుంటాయి ప్రేమ దేని వలన? ఆలోచించండి ప్రేమ దేని వలన అండి. చదవండి. అయితే యేసుని గురించి విని ఆయన అందలి సత్యం ఉందని ఉన్నట్లుగానే ఆయన యందు చాలండి ఉపదేశింపబడిన యెడల ఆయన యందు ఏముందంట? సత్యం ఉందంట. మనం ఎవరి గురించి వినాలంట? ఆయన గురించి వినాలంట. ఎప్పుడైతే అలా విన్నామో ఎక్కడి నుంచి తొలగిపోం? ఇప్పుడు కృపలోంచి తొలగిపోం. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, కృపలోంచి తొలగిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కృపలోంచి ఎలా తొలగిపోయాడో, దేవుడు చేసిన వాగ్దానాలు పొందుకోకుండా, అనుభవించకుండా కృపలోంచి ఎలా తప్పిపోయాడో ఒక వ్యక్తిని అని మనం పరిచయం చేసుకుంటాం. ఈ సమయంలో ఆ మాట చూద్దాం. అదే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎవరండి ఈయన? యాకోబు తెలుసు కదండి. యాషాబుకి దేవుడు వాగ్దానము చేశాడు లేదా? యాషాబుకి దేవుడు వాగ్దానాలు చేశాడు. దేశపు హక్కు ఇచ్చాడు లేదా? ఇచ్చాడు, వాగ్దానాలు చేశాడు. ఈ చూడండి, దేవుడు చేసిన వాగ్దానం నుంచి యాషాబు ఎలా తప్పిపోతున్నాడో చూడండి. ఎలా తప్పిపోతున్నాడో 12:15 మీలో ఎవడైనను ఎవరి కృప పొందకుండా అమ్మా? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పుపోవునేమో అంటే తప్పుపోయే అవకాశం ఉందా లేదా? మీలో ఎవడైనను దేవుని కృప నుండి తప్పుపోవునేమో అంటే తప్పుపోయే అవకాశం ఉందా లేదా? తొలగిపోయే అవకాశం ఉందా లేదా? జాగ్రత్త. దేవుని కృప నుంచి తప్పిపోయే అవకాశం ఉందంట, తొలగిపోయే అవకాశం ఉందంట. యాషాబ్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి తొలగిపోతున్నాడంటే ప్రేమ దేని వలన? దేవుని కృప నుంచి తొలగిపోతున్నాడు. మీలో ఎవరైనా దేవుని కృప నుంచి తప్పుపోనేమని చేదైన వీరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమని అండి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మివేసుకుని, ఒకసారి ఏం అమ్మేసుకున్నాడు ఆయన? దీని కొరకు ఒక పూట కూడు కొరకు. అయినా ఒక పూట తినకపోతే చచ్చిపోతామా? ఒక పూట తినకపోతే చచ్చిపోం కదా, ప్రాణం పోదు. ఒక పూట తినకపోతే ప్రేమ దేని వల్ల? అంటే ఒక పూట కూడు కొరకు దేవుడు దయచేసిన ఆ జ్యేష్ఠపు హక్కుని, దేవుడు చేసిన వాగ్దానాలన్నీ అమ్మి వేసుకుని వాటి నుంచి ఏమవుతున్నాడంట? తప్పిపోతున్నాడంటే. ఆలోచించండి. ఇప్పుడు వాగ్దానం ఎప్పుడు నెరవేరబడుతుంది? వాగ్దానం యాషాబుకి ఎప్పుడు నెరవేరబడుతుంది? ఆలోచించండి. కృపలో ఉన్నప్పుడా తప్పిపోయినప్పుడా? కృపలో ఉన్నప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలు అనుభవిస్తాడు, పొందుకుంటాడు. ఆలోచించండి. మరి పొందుకున్నాడా, అనుభవించాడా వాగ్దానాలు యాషాబు? లేదు. ఏ కారణం ఏంటి? కృపలోంచి చెప్పండి, కృపలోంచి తొలగిపోయాడు. ఒకవేళ మనం కృపలోంచి తొలగిపోతే, కృపల గురించి నేర్చుకోకపోతే, కృపలోంచి తొలగిపోతే దేవుడు చేసిన వాగ్దానాలు నువ్వు పొందుకోగలవా? నేను పొందుకోగలనా? నువ్వు అనుభవించగలవా? నేను అనుభవించగలనా? అప్పుడు మన కుటుంబాలు మరి చక్కగా ఉంటాయా? చక్కగానే ఉంటాయా? హ్యాపీగా ఉంటాయా? ఉండవు ప్రేమ దేని వల్ల? ఆలోచించండి. యాషాబు ఏమయ్యాడంటే దేవుడు చేసిన ఆ జ్యేష్ఠపు హక్కు నుంచి, దేవుడు చేసిన వాగ్దానం నుంచి యాషాబు ఏమయ్యాడు? తప్పిపోయాడు. అంటే కృప నుంచి ఏమయ్యాడు? తప్పిపోయాడు. తర్వాత కృప నుంచి తప్పిపోయి ఆ పోయిన వాగ్దానాల గురించి ఏం చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? యాషాబు ఆ తర్వాత ఏ తర్వాత చెప్పాలండి? కృప నుంచి తొలగిపోయాడు. ఎప్పుడైతే కృప నుంచి తొలగిపోయాడో వాగ్దానాల నుంచి కూడా ఏమయ్యాడు? తప్పిపోయాడు.
తప్పిపోయిన తర్వాత ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినాను, మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడేను. ఏమేడమ్మా చెప్పాలా? మారు మనసు పొందే అవకాశం లేదు, విసర్జించబడ్డాడంట. తర్వాత తప్పిపోయిన తర్వాత ఆశతో అండి ఎదురు చూస్తున్నాడంట. చూసారా ప్రేమ? దేని వల్ల ఆయనకు అవకాశం ఉందా? మారు మనసు పొందుటకు యాషాబుకు అవకాశం ఉందా? అవకాశం లేదు. చూసారా? దేవుడు కృపలోంచి తొలగిపోయాడండి. అందుకనే తప్పిపోయడం వల్ల దేవుడు కృపలోంచి ఆ వాగ్దానంలో అనుభవించలేకపోయాడు, ఆ వాగ్దానంలో పొందుకుపోయాడు. చూసారా? దేవుడు అలా పెట్టాడు. ఆ వాగ్దానాలు ఎవరు అనుభవించరా? ఆ వాగ్దానం నువ్వు పొందుకోరా. ఎప్పుడు పొందుకుంటావు? ఎప్పుడు అనుభవిస్తామంటే నా కృపలో ఉన్నప్పుడు. కానీ యాషాబు ఏమయ్యాడు? కృపలోంచి చెప్పండి, కృపలోంచి తొలగిపోయాడు. మరి కృపలోంచి తొలగిపోతే వాగ్దానాలు వస్తాయి మనకి? అనుభవించగలమా? పొందుకోగలమా? పొందుకోలేమండి. ఆలోచించండి. ఒకవేళ మనం కూడా అంటే దేవుని కృపలోంచి తప్పిపోతున్నామేమో, దేవుని కృప నుంచి నేర్చుకుంటా లేదేమో. ఒకవేళ నేర్చుకోకపోతే దేవుని కృపలో లేకపోతే మనకు కూడా ఏం పోతాయంటే వాగ్దానాలు అనుభవించుకుంటాక మనకి తప్పిపోతాయి ప్రేమ దేవుని వల్ల. అలా తప్పిపోయినప్పుడు యాషాబుకి అవకాశం లేదంట. మరి నీకు నాకు అవకాశం ఉందా లేదండి? యాషాబుకి అవకాశం లేదు. తర్వాత మళ్ళీ కావాలని మారు మనసు పొందాలని కన్నీరుతో ఏడ్చి వెతుకుతుంటే ఆయనకు మారు మనసు పొందే అవకాశం లేక విసర్జింపబడేను. మరి నీకుందా? ఉంది. నాకుందా ఇప్పుడు అవకాశం? ఉంది. ఇప్పుడు నువ్వు నేను ఏం పొందాలి? ఇప్పుడు మళ్ళా మారు మనసు పొంది. ఒకవేళ తప్పిపోతే కృపలోంచి ఆ వాగ్దానం నుంచి తప్పిపోతే అవి అనుభవించాలంటే మనం పొందుకోవాలంటే ఒకవేళ తప్పిపోయిన మనము మళ్ళీ వచ్చి ఏం పొందాలంట? మారు మనసు పొందాల. ఆయన ఎంతకొచ్చేవాడు? ఎంత మాత్రం తోసివేసే దేవుడు కాదు. తోసివేస్తాడా? మనిషి తోసేస్తాడు, మనిషి విసర్జిస్తాడు, మనిషి క్షమించడు. మళ్ళీ చెప్తాను, మనిషి క్షమించడు, మనిషి తోసివేస్తాడు, మనిషి విసర్జిస్తాడు. కానీ దేవుడు విసర్జించడు, తోసివేయుడు. ఆలోచించండి ప్రేమ దేని వల్ల ఆయన మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మళ్ళా వచ్చి మారు మనసు పొందితే ప్రేమ దేని వల్ల ఆ వాగ్దానాన్ని ఏమేం చేస్తాం? మనం అనుభవిస్తాం, పొందుకుంటాం. ఆలోచించండి ప్రేమ దేని వల్ల. ఒక విషయం చూపిస్తారండి అండి, మరో విషయం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం అండి 1వ వచనం చూద్దాం. 1-2. ఈయన ఎవరంటే అబ్రహాం గారండి. ఎవరండి? అబ్రహాం గారి దేవుడు చూడండి ఏం చేస్తున్నాడు చూడండి. ఆదికాండము 12వ అధ్యాయం 1-2 వచనం చూడండి. అబ్రహాం గారి దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. 1-2. యెహోవా నువ్వు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల అద్దె నుండి, నీ తండ్రి ఇంటి నుండి ఇక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి. చాలండి. అండ్ 1-2 ఉన్న వచనంలో ఉన్న వాగ్దానం ఎవరి కొరకు అంటే అన్యజనులైన మన కొరకు. ఆదికాండం 12:1-2 వచనంలో రెండు ఎవరి కొరకు? అన్యజనులైన మన కొరకు. 7వ వచనం చూడండి. ఇప్పుడు 7వ వచనంలో ఉన్న వాగ్దానం ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. రెండు వాగ్దానాలు చేస్తాడు అబ్రహాంతో. 12:1-2లో అన్యజనులైన మన కొరకు ఉద్దేశించి భవిష్యత్తులో జరగబోయేదాని కొరకు చెప్తున్నాడు 1-2 వచనంలో. 7వ వచనం ఎవరి కొరకు చెప్తాడు తెలుసా? ఇశ్రాయేలు కొరకు. ఇశ్రాయేలుకి ఏమి ఇస్తానంటున్నాడు చూడండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేతాను అండ్ ఈ దేశమును ఇస్తాను. ఇది ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. ఆదికాండం 12:1-2 వాగ్దానం అన్యజనులైన మన కొరకు అంటే భవిష్యత్తును ఉద్దేశించి భవిష్యత్తులో జరగబోయి చెప్తున్నాడు. అన్యజనులైన మన కొరకు చెప్తున్నాడు. 7వ వచనంలో వాగ్దానం ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. ఇదిగో నీ సంతానానికి ఈ దేశము, చెప్పండి, నీ సంతానానికి ఈ దేశము ఇచ్చేదను. ఏటా దేశం? కానాను దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను అన్నాడు లేదా? అబ్రహాముకి నమ్మాడు లేదా? చెప్పండి, నమ్మాడా? నమ్మాడు. నీ సంతానముకు ఈ కానాను దేశం ఇస్తాను అన్నప్పుడు నమ్మాడా లేదా? నమ్మాడు. నమ్మాడని సూచన ఏంటి? ఆయన నమ్మాడని సూచన ఏంటి? అక్కడ ఏం కట్టాడు తెలుసా? బలిపీఠం కట్టాడు. చదవండి. యెహోవాకు
ఒక బలిపీఠము చాలండి, యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను అంటే ఆయన నమ్మాడు అన్నారు. సూచన ఏంటంటే బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టాడు అర్థం ఏంటి? దేవుడు ఈ దేశాన్ని సంతానికి ఇస్తానన్నాడు కదా, ఆ మాట నమ్మాడు. నమ్మడానికి అర్థమే సూచన ఏంటంటే బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టాడంటే దేవుడు చెప్పిన మాట నమ్మాడు లేదా చెప్పండి. ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానానికి దేశం ఇస్తాను, పాలు తేలి ప్రవచించే దేశం, ఆ కాన దేశం అన్నాడు అనలేదా? అన్నాడు, నమ్మాడు కాబట్టి బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టాడు అర్థం ఏంటి? నమ్మాడు కదండి. నమ్మని ఈయన దేవుడు చేసిన వాగ్దానం విషయంలో నిర్లక్ష్యం చేశాడండి. ఏంటో తెలుసా? కానంలో ఏమొచ్చిందండి? కొరవ వచ్చింది. కానంలో కొరవ వచ్చిందని, అయ్యో కానంలో కొరవ వచ్చింది, ఇప్పుడు ఈ కొరువు వల్ల నేను చచ్చిపోతానేమో అని ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశం వెళ్ళాడు. ఆలోచించండి, దేవుడు వాగ్దానం చేశాడు ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని. అంటే పాలు తేనెలు ప్రస్తుత దేశం అనగానే ఏంటి? సమృద్ధి కలిగిన దేశం ఇస్తానన్నాడు. ఇస్తావా దేవా తండ్రి అని నమ్మని ఆయన బలిపీఠం కట్టాడు. తర్వాత కానాను దేశంలో కొరవ వచ్చినప్పుడు, ఎక్కడ కొరవ వచ్చింది, ఒకవేళ కొరవ నేనేమవుతాను? చనిపోతానేమని ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశం వెళ్ళాడు. అంటే అబ్రహాం గారు ఒకవేళ కొరవ వచ్చి చచ్చిపోతే దేవుడు చేసిన వాగ్దానం నెరవేరబడతాదా? మరి ఆలోచన కలిగి ఉండాలి కదా. అయ్యో దేవుడు వాగ్దానం చేశాడు, ఇక్కడ కొరవ వచ్చింది, ఒకవేళ కొరువు వల్ల నేను చచ్చిపోతాను, కొరువు వల్ల నేను చచ్చిపోతే దేవుడు చేసిన వాగ్దానం ఏమవుతుంది? నెరవేరబడతా కదా. వాగ్దానం చేసినవాడు ఎవరు? నమ్మదగిన వాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు కాబట్టి ఇక్కడ కొరువు వల్ల నేను చావను, దేవుడు నన్ను పోషిస్తానని ఆలోచన కలిగి ఉండాలా. ఎక్కడ కొరువు వచ్చింది, ఈ కొరువు వల్ల నేను చచ్చిపోతానేమో. ఎలా చచ్చిపోతాడు? ఒకవేళ చచ్చిపోతే వాగ్దానం ఏమవుతుంది? నెరవేరబడదు. మరి వాగ్దానం చేసింది ఎవరు? నమ్మదగిన వాడిని ఆలోచన విశ్వాసం కలిగి ఉండాలి కదా. ఇక్కడ కొరవ వచ్చింది, నేను చచ్చిపోతానేమని కొరువు వల్ల ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తు దేశం వెళ్ళాడండి. చూద్దామండి 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కొరవ వచ్చెను. చాలండి, ఆ దేశంలో కొరవ వచ్చెను. ఆ కొరవ వచ్చింది కాబట్టి నేను చచ్చిపోతానేమని ఎక్కడికి వెళ్ళాడు? అప్పటిదాకా విశ్వాసం కలిగి ఉన్నాడు, అప్పటిదాకా దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? ఐగుప్తుకి వెళ్ళాలా. ఇది ఎవరి శక్తిని బట్టి వెళ్తున్నాడు? ఇప్పుడు తన శక్తిని బట్టి, తన ఆలోచన బట్టి ముందుకు వెళ్తున్నాడు. ఎప్పుడు కూడా మన శక్తిని బట్టి, మన ఆలోచన బట్టి ముందుకి వెళ్ళకూడదు. దేవుని శక్తిని బట్టి, దేవుడు ఆలోచన బట్టి, దేవుడి యొక్క విశ్వాసాన్ని బట్టి మనం ముందుకి వెళ్ళాలా. అప్పటిదాకా నమ్మాడు, కానాను దేశం ఇస్తాను నీ సంతానానికి అన్నాడు. నమ్మాడు, బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టేందుకు సూచన ఏంటంటే నమ్మాడు. ఎప్పుడైతే నమ్మాడో ప్రేమ దేని వలన అంటే కొన్ని దినాలకి అక్కడ కానాను దేశంలో ఏమొచ్చింది? కొరవ వచ్చింది. మరి కొరువు రావడం వల్ల నేను చచ్చిపోతానేమో, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఐగుప్తు దేశం వెళ్ళాలా. అండి నేను చచ్చిపోతానేమో. ఆయన చచ్చిపోతే దేవుడు చేసిన వాగ్దానం నెరవేరబడదు. మరి వాగ్దానం చేసింది ఎవరో? నమ్మదగిన వాడు అన్న ఆలోచన కలిగి ఉండాలి కదా. ఆ విశ్వాసం నిరీక్షణతో ఎదురు చూడాలి కదా ఆయన పోషించేదాకా. ఆలోచించండి. కానీ ఎక్కడికి వెళ్ళాడంటే ప్రేమ అండి ఏలియా గారికి ఏం పంపించి పోషించాడు? కాకిలతోటి. ఏలియా గారికి అవునా కదా? పోషించడం లేదా? మరి అబ్రహాంకి ఆలోచన ఉండాలి కదా. చెప్పండి, దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఈ కరువు వల్ల ఎందుకు చచ్చిపోతానో, దేవుడు నన్ను పోషిస్తాడు, నేను ఇక్కడే ఉండాలా, వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు కదా, నన్ను పోషిస్తాను నా ఆలోచన కలిగి ఉండాలి కదా, విశ్వాసం కలిగి ఉండాలి కదా. అంటే నిరీక్షణ విషయమే నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేసి కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్తున్నాడంటే తన శక్తిని బట్టి అంటే ఐగుప్తు దేశం వెళ్తున్నారు. చూడండి 10వ వచనం మళ్ళీ చదవండి. కానా దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కానా దేశంలో కరువు భారము ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఐగుప్తు దేశం వెళ్ళాడు. అంటే ఐగుప్తు దేశం శారా గారు, అబ్రహాము గారు, లోతు వీళ్ళందరూ ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ప్రేమ దేని వల్ల ఇవి ఎవరు? మంచి అందగత్తి సౌందర్యమంత్రాలు. ఎవరు? శారా అండి. ఐగుప్తు దేశంలో స్త్రీలు అందరికంటే అందగత్తి సౌందర్యమంత్రాలు. అబ్రహాం గారు శారాతో ఏమన్నాడు చూడండి. నీవు నా సహోదరువని
చెప్పు. ఎందుకంటే నువ్వు నా భార్య అని చెప్తే, అంటే శారతో అంటున్నాడు. శారతో ఏమంటాడే తన భార్యతో, నువ్వు నా భార్యవని చెప్పకో, నన్ను చంపేసి నిన్ను వశపరుచుకుంటారు, నువ్వు నా చెల్లివని లేదా నా సహోదరువని చెప్పు. ఎందుకంటే నువ్వు అందగత్తువు కాదా, ఇక్కడ స్త్రీలు అందరికంటే అందగత్తువు. నువ్వు నా భార్యవని చెప్తే నన్ను చంపేస్తారు, నన్ను ఏం చేస్తారు, చంపేసి నిన్ను వశపరుచుకుంటారు, నువ్వు నా చెల్లివని చెప్పు అని చెప్పాడండి. కంటిన్యూ అన్నమాట. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కి సముద్రంలో ఉండి చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిది. అంటే ఫరో ఎదుట ఏం చేస్తున్నారు, ఫరో ఎదుట ఆమెను పొగుడుతున్నారు. ఆమె అందగత్తి, మన స్త్రీల కంటే ఫరోతో అంటున్నారు. అధిపతులు ఏమంటారంటే ఫరోతో, రాజుతోటి మన స్త్రీల కంటే ఆ సారా అనే స్త్రీ అందగత్తి అని పొగుడుతున్నారంట అండి. ఒక నైట్ ఆమె పడుకున్నప్పుడు, సారా గారు పడుకున్నప్పుడు ఆమె గదిలోకి వెళ్ళి ఆమె మీద చేయి వేయిచుండగా ఆగో అని సౌండ్ వచ్చింది, ఒక స్వరం వచ్చింది, ఆగో. అటు ఇటు చూస్తున్నాడు రాజు. రాజు ఏం చేస్తున్నాడు, శారమ్మ గారు పడుకుంటే ఆమె పడుకున్న గదిలోకి వెళ్ళి చెయ్యి వెయ్యాలని అన్నప్పటికీ ఒక స్వరం వస్తుంది, ఆగు. స్వరం అంటే వస్తుంది కానీ మనిషి అంటున్నాడా, ఎవరో కనిపించలేదు. ఎవరు ఆగంటున్నారు అన్నప్పుడు ఆగు. ఆమె ఎవరో తెలుసా, నా ప్రవక్త అయిన భార్య శారా, అబ్రహాము భార్య, నా ప్రవక్త అయిన భార్య, ఆమె మీద నువ్వేమేయకు, చెయ్యి వేయకు అనగానే చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి అబ్రహాము భార్య, అబ్రహాం పెళ్ళండి అన్నాడు. అధిపతులు ఏమన్నాడు, అబ్రహాంని పెళ్ళండి. అబ్రహమా నువ్వు ఎందుకు ఇలా చేసావయ్యా, ఆమె నీ భార్య అని చెప్పచ్చు కదా, నీ చెల్లెని ఎందుకు చెప్పావు, దేవుడు నాకు గొప్ప కీడు చేస్తాడు. చూడమాట, చూడండి కండిగిన మాట. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి నువ్వు నాకు చేసినది ఏమిటి, ఏమి నా భార్యమని అని ఎందుకు తలపలేదు, ఈమె నా సహోదరుని ఎలా చెప్పిదివి, నేను ఆమెను అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమె తీసుకుని పొమ్మని చెప్పాను. అక్కడ బహుమానాలు ఇచ్చాడు అండి, ఆహార పదార్థాలు బహుమానాలు అన్ని ఇచ్చాడు లేదా, అక్కడ గొర్రెలు మేకలు అని అనేక వస్తువులు ఉంటాయి. ఇప్పుడు మన దేని వల్ల అర్జెంట్కి తీసుకుని ఏం చేయవు, అర్జెంట్కి ఏమి తీసుకుని నువ్వు నీ భార్య తీసుకుని వెళ్ళిపో అండి. శారాన్ని బట్టి ఏం చేయాలి చూడండి, ఆ రాజుని కుటుంబాన్ని. మరియు ఫరో మరియు అతని విషయమై తను జనుడికి ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను కంటిన్యూ చేయండి. అబ్రహాము 15 చూడండి, 15 వచ్చిన 12 15 వచ్చిందండి. 12 అధ్యాయం 15 వచ్చింది. అతను ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను, అందువలన అతనికి గొర్రెలు పొట్ల మగగాడిదలు దాసులు పనికత్తలను ఆడగాడిదలు మంత్రులను ఇవ్వబడింది. అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన శారాను బట్టి ఫరో తన ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. చూసారా, అంటే ఎవరి భార్య జోలికి వెళ్ళాడు, అబ్రహాము ప్రవక్త అయిన భార్య, సేవకుడు భార్య జోలికి లేదా ప్రవక్త అయిన భార్య జోలికి వెళ్ళుచుండగా ప్రేమ దేని వల్ల రాగో, ఆమె ఎవరో తెలుసా, నా ప్రవక్త అయిన అబ్రహాము భార్య, ఆమె మీద నువ్వేమీకు చేయవీకు. ఆమె జోలికి వెళ్ళినందున అంటే ఫరో కుటుంబం ఏం చేశాడు, మహావేదన చేత బాధించాడు. అప్పుడు అబ్రహాం పిల్లని అన్నాడు, ఎందుకయ్యా అలా చెప్పు, నీ భార్యని నీ చెల్లెని చెప్పచ్చు కదా, నీ భార్య నా భార్య ఏమైనా చేసుకుంటానా. చూసారు ప్రేమ దేని వల్ల అర్జెంటుగా నువ్వు ఎక్కడి నుంచి నీ భార్యను తీసుకుని ఈ ఒక అంటే పరికరాలను ఒక సామాగ్రిని అట్టుకుని నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో అండి. 13:3 చూడండి.
13:3 చూడండి. అబ్రహాము ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అతడు ప్రయాణం అండి మళ్ళీ అక్కడికి వచ్చి ఏం చేస్తాడో చూడండి. అతడు ప్రయాణం చేయొచ్చు 13:3 ప్రయాణం చేయొచ్చు అతను ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకు హాయికిని మధ్య ఆ, తన గుడారము మొదట తన గుడారము ఉండిన స్థలం వరకు ఉండిన చోటికి వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట ఉంది మొదట అతను బలిపీఠం కట్టిన చోటకి చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసింది. చేసాను అంటే ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అండి ఎక్కడైతే బలిపీఠం కట్టి వెళ్ళిపోయాడో తన సొంత సత్తి చేత ముందుకి కరువు తీర్చుకుందామని మళ్ళీ అంటే అక్కడ వెళ్ళడం ఎందుకు అండి అక్కడ వెళ్ళడం ఎందుకు ప్రేమని దేని వలన అక్కడ మరి తన భార్యను బట్టి ఆ రాజును దేవుడు మొత్తడం ఎందుకు ఈయన తన సొంత చేత సత్తి చేత వెళ్ళడం ఎందుకు మళ్ళీ దేవుడి చేత ప్రేరేపించబడి మళ్ళీ రావడం ఎందుకు మళ్ళీ ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడ చేరి ఏం చేస్తాడు యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా అండి ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రేమంతి తన సొంత సత్తి చేత మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంటే తిరిగి వచ్చాడు అంటే మారు మనసు చెప్పండి పొందరే లేదా అబ్రహాం గారు వాగ్దానం విషయమే నిర్లక్ష్యం చేసి విశ్వాసంలోంచి అంటే దేవుని శక్తిలోంచి తొలగిపోయి సొంత శక్తి చేత అంటే ఐగుప్తు దేశం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు లేదా చెప్పండి మళ్ళీ తిరిగి వచ్చి యెహోవా నామమున ఏం చేశాడు ప్రార్థన చేశాడు దేవుడు చేసిన వాగ్దానం పొందుకోవడం లేదా చెప్పండి దేవుడు చేసిన వాగ్దానంలోంచి తప్పిపోయి తన సొంత చేత ఏదో చేయాలనుకున్నాడు మళ్ళా దేవుడు పక్షమయ్యాడు మళ్ళా తిరిగి వచ్చి ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడ ప్రార్థన చేశాడు ఇప్పుడు వాగ్దానం అంటే పొందుకోవడం లేదా అనుభవించడం లేదా అంటే మళ్ళీ ఏం పొందాడంటే ఈయన తప్పిపోయి మారు మనసు పొందాడు చూసారా అంటే దేవుడు చేసిన వాగ్దానం నిర్లక్ష్యం చేసి దేవుడు చేసిన వాగ్దానం నుంచి తప్పిపోయి ప్రేమ చేయడం వల్ల మళ్ళీ ప్రేరేపడి దేవుని చేత మళ్ళీ వచ్చి యెహోవా నామమున ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడ ప్రార్థన చేసినట్టు అర్థమైంది తెలుసా మళ్ళీ మారు మనసు పొందాడు అబ్రహాం గారు ఏం పొందాడు వెళ్ళి మారు మనసు పొందాడు ఎప్పుడైతే మారు మనసు పొందాడో దేవుడు చేసిన వాగ్దానాన్ని అంటే ఆయన పొందుకోవడం లేదా పొందుకున్నాడు అనుభవించాడు ప్రేమ దేని వల్ల ఆలోచించండి ఒకవేళ మనం కూడా తప్పిపోతున్నామేమో ఒకవేళ తప్పిపోయి కృపలోంచి వాగ్దానాలు మన బ్రతుకులో నెరవేర్చలేకపోతున్నామేమో మనం పొందుకోలేకపోతున్నామేమో మళ్ళా వచ్చి ఏం చేయాలి మనం మళ్ళా వచ్చి కృపలో నిలబడాలా కృపను గురించి నేర్చుకోవాలా ఆ వాగ్దానం మనం పొందుకోవాలా అంటే మళ్ళీ మారు మనసు మనం పొందాలా ఆలోచించండి అబ్రహాం ఎలాగైతే మారు మనసు పొందాడు ప్రేమ దేని వలన ఒకవేళ మనం కూడా తప్పిపోతున్నామేమో దేవుడు చేసిన వాగ్దానం మనం అనుభవించలేకపోతున్నామేమో ఒకవేళ మళ్ళా వచ్చి అంటే దేవుని దగ్గర మారు మనసు కలిగి ప్రేమ దేని వలన పశ్చాత్తపడి ఏడ్చి మళ్ళీ మనం మారు మనసు పొందితే ప్రేమ దేని వల్ల ఆయన కృపను గురించి నేర్చుకుని ఆయన కృపలో నిలబడితే ఆయన చేసిన వాగ్దానాన్ని మనం ఏమవుతాం అనుభవిస్తాం ఆయన వాగ్దానం మనం పొందుకుంటాం చివరిగా మాట చూసి ముగించుకున్నాం ప్రేమ దేని వల్ల 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 20 వచనం చూడండి కొరింథీ సంఘస్థులు అండి తప్పిపోయారు కొరింథీ సంఘస్థులు ఏమయ్యారు తప్పిపోయారు ఒకవేళ మారు మనసు పొందే మనసు లేదేమో అని పౌలు గారు ఎంత బాధపడతారో చూడండి 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 20 వచనం చూడండి 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 20 వచనం చివరిగా మాట చూసి ముగించుకుంటారండి చూడండి 2 కొరింథీ పత్రిక ప్రేమ దేని వల్ల చూద్దాం ఒకసారి 2 కొరింథీ పత్రిక 12:20 చూడండి 20 లేదండి ఒకసారి చదవండి ఎంతండి మొదలు 12 మరి లేదండి 12:20 చదవండి ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు అండి కొరింథీ సంఘస్థులకి కొరింథీ సంఘాన్ని చెప్తున్నారు ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండనేమనియు నేను మీకు ఇష్టలుగా ఉండనేమనియు ఒకవేళ కలహమును అసూయను కొండెములను నేను మళ్ళా వచ్చినప్పుడు నా దేవుడు
మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమని మునుపు పాపం చేసి మళ్ళీ తాము జరిగించిన అపవిత్రత జారత్వమును పోకిరి చేష్టలను నిమిత్తము ముందు మళ్ళీ మీరు పాపాన్ని కడుక్కుని వచ్చారు కదా, మళ్ళీ ఆ పాపాన్ని మళ్ళీ చేసి విడిచిపెట్టి ఒకవేళ మళ్ళా మారు మనసు పొందని అనేకుల గురించి దుఃఖపడవలసి వచ్చినేమని భయపడుచున్నాను. ముందు మీరు నీతిమంతులయ్యారు, పాపవ్రత జీవితం విడిచిపెట్టి విశ్వసించి నీతిమంతులయ్యారు. మళ్ళీ పాపం జోలికి వెళ్ళారు, మళ్ళీ ఆ పాపం విడిచిపెట్టి మారు మనసు పొందే మనసు మీలో లేదు అని మిమ్మల్ని బట్టి నేను భయపడుచున్నాను. అంటే ఏముండాలంట? మనం తప్పిపోయిన మనకు మళ్ళీ ఏముండాలంట? ఏం పొందాలంట? మారు మనసు. ఒకవేళ కొరింథీ సంఘస్థులారా తప్పిపోయారు కదా, ఒకవేళ మారు మనసు పొందే మనసు మీలో లేదేమని మిమ్మల్ని బట్టి నేను ఏం చేస్తున్నాను? దుఃఖపడుచున్నాను. పౌలే అంత దుఃఖపడితే మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందే మనసు లేనప్పుడు పౌలే అంత బాధపడితే మరి దేవుడు ఇంకెంత బాధపడతారు? ఆలోచించండి. కొరింథీ సంఘస్థుల్లో మారు మనసు లేకపోతే నేను ఎంతో బాధపడతాను అంటున్నాడు. పౌలే అంత బాధపడితే మరి దేవుడు ఎంత బాధపడతాడు? ఆలోచించండి. అంటే మనకి ఏముండాలంట? మారు మనసు ఉండాలి. ఉండదా? మారు మనసు ఉండాలండి. మారు మనసు ఉండాలా, మారు మనసు పొందాలా, మళ్ళీ సరి చేసుకోవాలా, మళ్ళీ ప్రభు ఎద్దకు మనం రావాలా, సరి చేసుకుని మారు మనసు పొంది మళ్ళీ మారు మనసు పొంది మిమ్మల్ని దేని వల్ల మనం ఎప్పుడైతే నిలబడ్డాం ఆయన కృపలో, ఆయన చేసిన వాగ్దానాలు మనం పాత్రలు అవుతాం, ఆయన చేసిన వాగ్దానాలు మనం అనుభవిస్తాం, పొందుకుంటాం. ఎప్పుడైతే దేవుడు చేసిన వాగ్దానాలు మనం అనుభవించుకున్నామో పొందుకున్నామో ప్రేమ దేని వల్ల మనము మన కుటుంబాలు చక్కగా ఉంటాయి. మరి ఆయన చేసిన వాగ్దానాలు పొందుకోండి, ఆయన చేసిన వాగ్దానాలు అనుభవించండి, మీరు మీ కుటుంబాలు చక్కగా ఉండాలని కోరుచు ఇంతవరకు చక్కగా మీ అందరికి నా మంద తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మంచిది అని చిన్న ప్రార్థన చేసుకుంటారు. ముగింపు ప్రార్థన చేసుకుంటారండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు తండ్రి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి. కేవలం విని విడిచిపెట్టేవారు కాకుండా తమ మోసపుచ్చుకోకుండా నా మాటల ప్రకారంగా తండ్రి మరి జాగ్రత్తగా మారు మనసు కలిగి ఉండే మంచి మనసు మాకు దయచేయమని, కృపల గురించి నేర్చుకుంటే ఎక్కువగా కృపలో ఉంటూ నిలకడగా మీ సావాసంలో ఉండే మంచి మనసు కలిగి ఉండే మంచి మనసు మాకు దయచేయమని, అబ్రహాం ఎలాగైతే మారు మనసు పొందారు, కొరింథీ సంఘస్థులు ఎలాగైతే మారు మనసు పొందారు, మేము కూడా ఒక తప్పిపోతే కృపలోంచి మారు మనసు పొందే మంచి మనసు మాకు దయచేయమని, కృపల గురించి ఎక్కువ నేర్చుకుంటూ కృపల గురించి ఎక్కువ వింటూ కృపలో తండ్రి మేము నిలకడగా ఉంటూ మీ సావాసం ఎక్కువగా ఉండి తండ్రి కృపలో ఉంటేనే మీరు చేసిన వాగ్దానాలు పొందుకుంటామని ఆలోచన దయచేసి అట్టి మంచి మనసు మాకు దయచేయవచ్చు తండ్రి. మీరు చేసిన వాగ్దానాలు పొందుకోవడానికి పాత్రులుగా తండ్రి అవడానికి కృప ద్వారా మేము పొందుకుంటాం కాబట్టి ఆ కృపను పొందుకుంటూ కృపను నేర్చుకుంటూ ఆ వాగ్దానాలు పొందుకునే మంచి మనసు మాత్రం దయచేయమని, ఎత్తబడిన వాకు మా హృదయ ఫలం చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరుకి ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.